ఈ రోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను. మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ధ్యేయంగా పనిచేస్తున్నా. నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని. ఈ మహిళలకు ఎలా తెలుస్తుందండి? అల్ట్రా పల్లి వెలుగు బస్సే ఎక్కాలి, లేకపోతే పల్లి వెలుగు బస్సే ఎక్కాలి, లేకపోతే ఇంకో బస్సు ఎక్కాలని ఉన్నాయే 11,440 బస్సులు అండి. ఆ బస్సుల్లో ఇది 5 రకాల బస్సులకు మాత్రమే పరిమితం అంటున్నారు. 5 అన్నారండి, ఇప్పుడు మళ్ళీ 3 కుదించినట్టున్నారు. 3 రకాల బస్సులు. ఆ 3 రకాల బస్సులు ఎక్కడున్నాయి, వీళ్ళు ఎప్పుడు ఎక్కుతారు? చలం గాని, చిన్న తిరుపతి గాని, పెద్ద తిరుపతి గాని ఆ కొండ ఎక్కే అవకాశం ఈ బస్సులకు లేదంటండి. ఇంకెందుకండి పెట్టడం ఎందుకండి? దానికని మళ్ళీ స్త్రీశక్తి అని చెప్పేసి ఆగస్టు 15కి ఆడవాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం రోజు ఫ్రీ బస్సులు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇది ఎలా ఉంటుందంటే గ్యాస్ బండ ఒక బండ ఇచ్చేసి వదిలించుకున్నట్టుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఎలా ఉంటుందంటే ఇలా ఇచ్చాను తీసుకున్నాను, ఇచ్చాను లాక్కున్నాను. ఆయన ఇవ్వడం మాటకే చూపిస్తాడండి. అది జనాలకు ఉపయోగపడిందా లేదా అన్నది మీకు ఇంకొక వారం రోజులు ఆగితే జనాల్లో వ్యతిరేకత అన్నది బాగా తెలుస్తుందండి. ఆల్రెడీ మనకి సంవత్సరన్నర కాలంలోనే ఆయన ఎలాంటి వాడు మాయల మరాఠీ గాడు అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా జనాలు ఇంకా ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారండి.